నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో గౌరవ శ్రీనివాసులు చైర్పర్సన్ అచ్చంపేట జ్యోతి గారు అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో కూడా అందరు కలెక్టర్స్ కి, అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి అందరికీ కూడా దిశానిర్దేశం మన ఇన్ఛార్జ్ జిల్లా మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పైన ఆ గ్రామ స్థాయిలో ఏ స్థాయిలో ముఖ్య ఘట్టాలు ఉన్నాయనేది మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచే డేట్స్ రావడం జరిగింది. ఇందులో ప్రధాన అంశము మార్చి 12వ తారీఖు అన్ని జిల్లాల్లో కూడా ఈ గౌరవ ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నికైన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవగాహన సదస్సు, మనం చేసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీద 99 రోజుల కార్యక్రమం మీద ఒక అవగాహన సదస్సు చేసుకోవాలనేది డిసైడ్ చేయడం జరిగింది. అందులో ఈ 99 రోజుల్లో మనకి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అందులో ప్రధానంగా మన గ్రామ స్థాయిలో 2 ఏప్రిల్ రోజు మనం అందరం కూడా గ్రామ సభలు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో ఈ 10 అంశాలు మనం ఏ అంశాల్లో ఇప్పటి వరకు మనము ఈ ప్రజాపాలనలో బాగా ఏమేమి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది, అదేవిధంగా కొన్ని అవగాహన సదస్సులు కూడా ఆ గ్రామ సభలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ 16 ఏప్రిల్ రోజు మళ్ళీ మనం ఒక మీటింగ్, గౌరవ సర్పంచ్లే కాదు వార్డు మెంబర్స్, అక్కడ ఉన్న ఉప సర్పంచ్లు, మిగతా అందరికీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మన మండల స్థాయిలో అందరు ప్రజాప్రతినిధులతో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నియోజకవర్గ స్థాయిలో 2 మే రోజు కూడా మనం కొన్ని స్టాల్స్ పెట్టుకొని ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమాలు, ఫర్దర్గా చేసుకునే కార్యక్రమాలు కూడా నియోజకవర్గ స్థాయిలో మనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో మనం 22 మే రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఒక గౌరవ ప్రజాప్రతినిధులు ఒకరు వస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో మనం స్టాల్స్ మిగతా పెట్టుకొని కూడా జిల్లా స్థాయిలో కూడా మనం 22 మే రోజు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో 2 జూన్ రోజు మనకు రాష్ట్ర స్థాయిలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకు మెయిన్ గా ఇది ఓన్లీ ఏదో ఒక్క స్థాయిలో కాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలో కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అండ్ ఇది 10 థీమ్స్ లో మనం చేసుకుంటాం. నెక్స్ట్ రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చినామో, ఎంతమందికి దాని ద్వారా సన్నబియ్యం వచ్చినాయి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎల్పిజి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చినామో ఆ గ్రామానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏప్రిల్ 2 రోజు మనం చేసుకునే గ్రామ సభలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏఎంసీలో బాగా ఏమేమి యాక్టివిటీస్ తీసుకున్నాం, ఇంకా ఏమి తీసుకుంటాము అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విలేజ్ నుంచి ఎంతమంది గురుకులాలు చదువుతున్నారు, ఆ గురుకులాలు చదివి ఏ స్థాయిలో ఎదిగారు, అట్లానే అనాథ పాఠశాల ద్వారా ఏమేమి యాక్టివిటీస్ తీసుకున్నాము, బడి మానేసిన పిల్లలకు మనం ఎంతమందికి తీసుకున్నాము, ఇంకా ఎంతమందిని ఫర్దర్ గా తీసుకోవాల్సి ఉన్నారు అనేది కూడా మన గ్రామ సభలో పెట్టి అందరు సర్పంచ్లతో, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న అందరితో కూడా మనం
మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో తిరగాలి. పొద్దున్నే ఎగ్జిక్యూటివ్ చూస్తుంది గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళైనా మనమేమో మన కాదు వాళ్ళ ప్రకారం గవర్నమెంట్ ఎప్పుడు కూడా నిద్రపోదు. అంటే మీరు గవర్నమెంట్ నిద్రపోతుందంటే అదే పొద్దున్నే ఖచ్చితంగా గంటలు ఎవరి పరిధిలో వాళ్ళు గ్రామాలు తిరగాలి. ఆ తర్వాత మీరు గంట లేటుగా ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు, 11 గంటలకు వచ్చినప్పుడు 11 గంటలకు వచ్చినా పర్వాలేదు. ఏది ఎగ్జిక్యూటివ్ కూర్చున్నారు అంటే చెప్పి అందరూ కాదు. ఆ తర్వాత మీరు మాత్రం రిజిస్ట్రేషన్ ప్రజలను స్టార్ట్ చేసి సాయంకాలం ఎప్పుడు చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్స్ బంద్ అయితే కాబట్టి ప్రజలు ఆఫీస్ కూర్చుంటాయి. వస్తే మరి మీ కింది అధికారులు అది గ్రామ పాలధికారులు కానీ పంచాయతీ వాళ్ళు ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజున వాళ్ళు కూడా అందరిలాగా వాళ్ళు బతికే వాళ్ళే. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని, కష్టాలు దూరం కావాలని ఒక తపనతో ప్రణాళిక చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏం కోరుకున్న చాలా రకరకాల ఆశలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని ఆనాడు రాష్ట్రం యొక్క అంటే ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చినాం. ఎందుకంటే ఆంధ్ర పడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. సదస్సుకు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అలాగే మీరు మీ స్వశక్తితోటి మీ మేధాశక్తితోటి ప్రజలలో మీకున్నటువంటి ఆదరణ కారణంగా మరి ఎందుకని మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ఒక అవకాశం, ఎందుకంటే చేస్తూ ఉన్నాం. ఇది ఒక అవకాశం, మంచి పేరు గొప్ప పేరు తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఈ 5 సంవత్సరాల పాటు మీరు వాళ్ళ కష్టసుఖాల పాలు పంచుకుంటూ ఆ యొక్క ప్రజా సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు పారదర్శకంగా అందిస్తున్నప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రమోషన్స్ ఒక లెక్క ప్రకారం వస్తాయి. అట్లాగే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాప్రతినిధులు కూడా మంచిగా పనిచేస్తే రకరకాల సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు, తర్వాత ఎంపీపీలు, తర్వాత జడ్పీటీసీలు, తర్వాత ఎమ్మెల్యేలు, రకరకాల అవకాశాలు వస్తాయి. కాబట్టి అంటే ప్రగతి స్థాయి పెంపొందించుకోవడం కోసం ఆశపడడం తప్పు లేదు. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుండా మళ్ళీ వచ్చే అవకాశం పోగొట్టుకున్నట్టు రావద్దు. శభాష్ అనిపించుకునే పేరు తెచ్చుకోవాలి. దానివల్ల మనకు తృప్తి, సంతృప్తి. ఇది కిరాణా దుకాణంలో డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేటువంటి కీర్తి కాదు, ఒక గౌరవం ఎందుకంటే ముఖ్యమైన. అందుకే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో బాధపరుచుకొని ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు స్థాయితో సంబంధం లేకుండా ఓటు ద్వారా, అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికైనా రేవంత్ రెడ్డి గారికైనా కూర్చున్న శాసనసభ్యులకైనా ఒకే విలువ. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో గొప్పతనం ప్రపంచంలో ఉన్నటువంటి 200 పై దేశాలలో ఇంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని పడిన దేశం భారతదేశం మాత్రమే. మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో చాలా దేశాల్లో రకరకాల అల్లర్లను చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అందుకని ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మరియు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మిమ్మల్ని భాగస్వామ్యం చేసి మీకు అవగాహన కల్పించే కార్యక్రమం చేసి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు సక్రమంగా అందేట్టుగా చూడడానికే
ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు చేసినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వం అధికారులు 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు మనమందరం కూడా కలిసికట్టుగా బాగా పరిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉంటుంది. ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి మనం చూస్తున్నాం, చాలామంది ఎక్కడ పోయినవి 6 గ్యారెంటీలు విమర్శ చేసేవాళ్ళు ఉంటారు. ప్రజాస్వామ్యంలో విమర్శ ఉండాల్సిందే. అయితే వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఈరోజు వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి, రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. బట్ వాస్తవం చూసినప్పుడు మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ మాట్లాడుకునే ప్రతి అంశం కూడా మీరు విని గ్రామాలలో మీరు గ్రామ సభలు పెట్టుకుంటున్నప్పుడు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి మీరు సర్పంచులైనా, మున్సిపల్ కౌన్సిలర్స్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా కేవలం మీకు వచ్చే నిధులు ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పంచడమే కాదు, మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారంటే ప్రజలకు ప్రతి అంశం పట్ల అవగాహన, స్పృహ కల్పించే కార్యక్రమం చేయాలి. మనం అనుకుంటున్న సస్పెండ్ చేయడం లేదు. అంటే మనం దరఖాస్తు ఇస్తే కంప్యూటర్ ఆపరేటర్ అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ 9 ఊసిపోయినారు. కరెక్ట్ కంటే గొప్పడే సమాచారం ఇవ్వగానే అది ఆ గ్రామంలో ఎదురు చెప్పడం, వాడు చూడండి బ్లాక్ మెయిల్ చేయడం, ఇప్పుడు కూర్చోబెట్టి 1,00,000 పైసలు వసూలు చేసి ఇవ్వకపోతే మీకు తీసి వారికి దానిలో చేయడం. అసలు పాస్వర్డ్ ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు, ఎట్లా పాస్వర్డ్ ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు చాలా జరుగుతుంది. కాబట్టి దీనిపైన కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంది. అంతచేత ఇటువంటి జరగడానికి వీలేదు. సీరియస్గా యాక్షన్ కూడా అట్లనే అందిస్తారు ఉండాలి. ఎందుకంటే భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. ఇక ఆడినాగా పాడినా పాడుతుంటే చూసుకుంటూ పోవడానికి లేదు ఈ ప్రభుత్వంలోనే, ఈ ప్రజాప్రతినిధిగా మేము కూడా. కాబట్టి దాన్ని సీరియస్ తీసుకోవాలి మనం చేస్తూ మరొకసారి మీకు అందరూ కూడా సవినీగా విజయం చేస్తూ నాకు ఇంకొక వనపర్తి కూడా పోయింది, ఇదే పెళ్లి వనపర్తి ఉంది కాబట్టి ఇప్పుడు గ్రామాలు వెళ్ళదు కాబట్టి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలన, ప్రగతి పాలన, అట్లాగే ప్రణాళిక ఇవన్నీ కూడా మనం మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉండే స్థాయిలో ఈ పరిపాలన ఉండాలని చెప్పి ప్రజాప్రతినిధులకు, అట్లాగే గౌరవాలు అట్లాగే అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. అట్లాగే ధరణిలో రైతులు ఇబ్బందుతున్న భూముల సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా మీరు కాగితం పైన మీ యొక్క రిపోర్ట్స్ అనేది మీ ప్రజాప్రతినిధులకు గౌరవ శాసనం చూపిస్తే 1 వీక్ ముందే అది జిల్లా కలెక్టర్ గారు పంపించి, ఇలా సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు వాట్సాప్ ద్వారా పంపించి, లేకపోతే అసలు ఇచ్చిన వాటిని జిల్లా అధికారులు పంపిస్తే, మీరు కలెక్టర్ పంపిస్తే మీరు మిగతా జిల్లాలు పంపించి సమీక్షలో ఉన్న దానిపైన స్పష్టమైన రికార్డుతోటి ఆ సమస్య పరిష్కారానికి